హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం క్రిస్పీ ఆనియన్ రింగ్స్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్ని తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ రింగ్స్కి ఇలా సింగిల్ లేయర్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 టీ స్పూన్ల వరకు మైదాని వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడంత ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ పిండిని కొద్దిగా మనము పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కన్సిస్టెన్సీ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈ పిండి అనేది మనకి ఎక్కువ పల్చగా ఉంటే ఆనియన్కి అనేది పట్టుకోకుండా మనకి ఆనియన్ రింగ్స్ అనేది సరిగ్గా అస్సలు కుదరదు. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో డిప్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ చేతితో డిప్ చేసుకోవద్దండి. ఇలా ఏదైనా స్పూన్ పెట్టుకొని చేసుకుంటే అన్ని వైపులు కూడా మనకి పిండి అనేది ఆనియన్కి బాగా పట్టేస్తుంది. ఇక్కడ నేను తర్వాత దీన్ని బ్రెడ్ పౌడర్లో వేసుకుంటున్నాను. మనం ఈ బ్రెడ్ పౌడర్ వచ్చేసి బ్రెడ్ని మనం మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడర్ అవుతుంది కదా, ఇలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. వీటిని మనం ఇలా డిప్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఆనియన్స్ కూడా ఇలా మనం పిండిలో వేసుకున్న తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసుకొని ఇలా మనం వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి కూడా చేసుకోవద్దండి, ఎందుకంటే అలా చేసి పెట్టుకుంటే బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా 4-5 చేసుకొని వీటిని మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇది మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే పైన మాడిపోతుందండి. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని 2 వైపులు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ స్నాక్ ఐటమ్ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయింది. ఇది మనం టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సండే స్పెషల్ ఈవినింగ్ స్నాక్ ఈ ఆనియన్ రింగ్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.